హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇవాళ ఏదో అంటే యాక్చువల్గా బిజీగానే ఉన్నాం, బట్ ఏదో యూట్యూబ్లో సర్ఫ్ చేస్తుంటే ఒక థంబ్నెయిల్ కనిపించింది. నాకు ఆ థంబ్నెయిల్ చూడగానే ఇమ్మీడియట్గా దీని మీద వీడియో చేయాలనిపించింది. మేబీ కొంతమంది గెస్ట్ చేయవచ్చు. ఎంత ఊహాగానం అంటే ఇది ఆల్మోస్ట్ 2016-17 నుంచి స్టార్ట్ అయ్యింది. నేను చాలా మందితో వాదించేవాడిని, చాలా మందితో ట్రై చేసేవాడిని, ట్రై టు కన్విన్స్ దెమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అయినా మళ్ళీ మళ్ళీ ఎవరి నోటినో ఆ మాట వినేవాడిని. ఇక దట్టు ఈ మధ్య నేను 19 తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వైపు అడుగులు వేస్తూ పార్ట్ టైంగా చేస్తున్న టైంలో చాలా మంది నోట విన్నాను నేను. అరే బాస్, అది సాధ్యం కాదు అని చెప్పే ప్రయత్నం చేశాను. కొంతమంది విని ఊరుకునేవారు, విని లైట్ తీసుకునేవారు. సరే ఓకే, లీవ్ ఇట్ అనుకునేవాడిని, కన్విన్స్ అయ్యాను అనుకునేవాడిని. కానీ అలా ఉండేది కాదు. రీసెంట్గా ఇప్పుడు నేనైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ టైమర్గా రియల్ ఎస్టేట్ దీంట్లో దిగానో, ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇదే వింటున్నాను. ఏంటి అసలు మ్యాటర్ చెప్పకుండా ఈ లాగ్ ఏందంటారా? జస్ట్ సమ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు జనరేట్ సమ్ క్యూరియాసిటీ. సో థింగ్ ఏంటంటే, హైదరాబాద్ను దేశానికి 2వ రాజధానిగా చేస్తారు. ఇక అప్పుడు హైదరాబాద్ ఇంకా వేగంగా విస్తరిస్తుంది అంటూ కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇంకొంతమంది అయితే అంటే ఒక మాట అంటే బాగుండదు ఫీల్ అవుతారు, కానీ మరి ఏ అవగాహనతో చేస్తారో తెలియదు. కానీ విచిత్రమైన కామెంట్ ఇవాళ నేను చూసిన థంబ్నెయిల్ కూడా అంతే. హీఈస్ జస్టిఫైయింగ్ లైక్ యాజ్ ఎఫ్ ఢిల్లీ ఈజ్ ఎగ్జాస్టెడ్ విత్ పొల్యూషన్, సో ఢిల్లీ ఇక రాజధానిగా పనికిరాదు, హైదరాబాద్ను 2వ రాజధానిగా చేయమన్నది లాజిక్. నవ్విపోదురు గారికి నాకేంటి సిగ్గన్నట్టుగా కనిపిస్తుంది అది చూస్తుంటే. ఏమన్నా లాజిక్ ఉందా? ఢిల్లీలో పొగమంచు ఎక్కువై, పొగమంచు కాదు, జనరల్గా సరౌండింగ్లో ఉన్న హర్యానా అక్కడున్న కారణాలు కావచ్చు, తర్వాత ఢిల్లీలో ఉన్న వాహనాల పొల్యూషన్ కావచ్చు, హర్యానా సరౌండింగ్ ఏరియాలో చెరుకు గడను వాటిని తగలబెట్టడం వల్ల ఏదో అలగడే ఏదో ఉంటుందని నాకు సరిగ్గా గుర్తులేదు. మా ఊర్లో ఉన్నప్పుడు చెరుకు పంటను వేసినప్పుడు ఎలగడ రైట్, ఎలగడ అంటారట దాన్ని. అంటే ఆ మిగిలిపోయిన దాన్ని అంతా మంటేస్తారన్నమాట. మంటేసిన తర్వాత అదంతా బూడిదైపోతుంది. ఆ బూడిదైన తర్వాత అది మళ్ళీ ఇంకి దాంట్లోనే ఉంటుంది, దాన్ని తడిగా చేస్తారు, అది మట్టితో కలిసిపోతుంది, అది నెక్స్ట్ పంటకి ఉపయోగపడుతుందని ఒక లాజిక్ అనుకుంటారు. సో అలాంటి పొగ వేయడం వల్ల, ఎలగడ వేయడం వల్ల ఆ మంట పూర్తిగా ఆ పొగ అంతా ఢిల్లీ మీదకి వస్తుంది. ఈ ఢిల్లీలో అయితే మనకు తెలియదు కాదు కదా, దాదాపు 3 కోట్ల జనాభా, ఎన్ని వెహికల్స్, అన్ని వెహికల్స్కు వదలుతున్న పొల్యూషన్ అదొకటి ఇదొకటి. కాబట్టి రోజుకు విపరీతమైనది పెరిగిపోతుంది. AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్షన్, ఇప్పుడు ఇందాక కూడా ఆకాశవాణి వార్తలు వింటుంటే వరుసగా 4వ రోజు 5వ రోజు మరింత దరిద్రంగా తయారైంది ఢిల్లీ అని చెప్పి చెప్తున్నారు. సో అది లోకల్గా ఉన్న పరిస్థితులు. అక్కడ స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సరిగా సఖ్యత లేదు. ఇక ఎవరిని అన్నా మనం ఏమనలేం. కాబట్టి కొన్ని రోజులు ఏదో సరి బేసి సంఖ్యలో వాహనాలను మార్చడం ద్వారా ఏదో ప్రయోగం చేశాడు అరవింద్ కేజ్రీవాల్. అది ఎంతవరకు వర్కౌట్ అయిందో తెలియదు. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టినట్టున్నారు. సో వాహనాల పొల్యూషన్ విపరీతంగా ఉంటుంది. దానికి తోడు ఢిల్లీలో ఆ దుమ్ము ధూళి, దానికి తోడు ఈ హర్యానా సరౌండింగ్ ఏరియాలలో, ఉత్తరప్రదేశ్ ఆ సరౌండింగ్ ఏరియాలో ఈ చెరుకు వాటికి సంబంధించిన ఎలగడ వేయడం, ఆ మంట ద్వారా వచ్చిన పొగ ద్వారా ఢిల్లీ పూర్తిగా ఎయిర్ పొల్యూషన్లో బారిన పడడం మనకు తెలిసిదంతా. ఎయిర్ క్వాలిటీ ఇండెక్షన్ మరి రోజుకు దారుణంగా తయారవుతుంది AQI. దీనికి సొల్యూషన్ హైదరాబాద్ రాజధాని అని చెప్తే ఏమన్నా ఉందా? నాకైతే ఒక సామెత చెప్పాలనిపిస్తుంది, బోడిగుండుకు మోకాలకి 3 వేసుకున్నాను, ఇదే ఇట్లాంటివి సూట్ అయితే. ఎవడన్నా మెడకాయ మీద తలకాయన్న వాడు పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాంటి ప్రతిపాదన చేస్తుందా? ఆల్రెడీ హైదరాబాద్ను కొన్ని దశాబ్దాల పాటు పోగొట్టుకున్నాం అనే బాధ తెలంగాణ ప్రజల్లో ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికి కూడా, ఈవెన్ ఆఫ్టర్ 10 years ఆఫ్ గెటింగ్ ఓన్ స్టేట్, ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ను 2వ రాజధాని చేయండి, ఇక్కడ వాతావరణం అద్భుతంగా ఉంది, దక్కని పీఠభూమి విస్తరించడానికి ఉంది, వాతావరణం సూపరు, దేశానికి 2వ రాజధాని చేయండి. ఏంటి అది? కోల్కతా చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. ఒకప్పుడు కోల్కతా ఉంది కదా, బ్రిటిష్ టైంలో కోల్కతా కూడా కొన్ని రోజులు ఉంది కదా సెంటర్గా.
పరిపాలనా కేంద్రంగా ఉంది కదా బ్రిటిషర్స్కి. ఎక్కడికక్కడ ప్రెసిడెన్సీస్ ఉన్నాయి కదా, చెన్నై ప్రెసిడెన్సీ, చెన్నై అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ అన్నీ ఉన్నాయి కదా, కోల్కతా ప్రెసిడెన్సీ అన్నీ ఉన్నాయి కదా. వై హైదరాబాద్? ఈ వెనక మళ్ళీ ఏదో ఉందేమో అన్న ఒక అనుమానం కలిగించే రకంగా ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి సాహసం 100% బీజేపీ ఇట్లాంటి తేనెతుట్టను కదిలించదు. ఒకవేళ కదిలిస్తే కేసీఆర్ చేతికి మరోసారి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినట్టే. మళ్ళీ సెంటిమెంట్ కొడితే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం ద్వారా, ఎందుకంటే ఇప్పుడు దాన్ని రెండో రాజధాని చేయాలంటే ఎన్సీఆర్గా ప్రకటించాలి, నేషనల్ క్యాపిటల్ రీజియన్గా ప్రకటించాలి. నేషనల్ క్యాపిటల్ రీజియన్గా ప్రకటించినప్పుడు మన ఢిల్లీలో లాగా ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది. లెఫ్టినెంట్ గవర్నరు ఎవరినో పెట్టాల్సి వస్తుంది. సో హైదరాబాద్ మీద సగం పెత్తనం కేంద్ర ప్రభుత్వానికి అవుతుంది. ఇలాంటి పిచ్చి ప్రయత్నం బీజేపీ చేస్తుందా జాతీయ స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో? అసలు ఆలోచన ఉందా? ఇటు నేను నిజంగా చెప్తున్నా, ఇటు రియల్ ఎస్టేట్ లో ఈ ప్రచారం చేసే వాళ్ళు కూడా అనవసరంగా ఈ ప్రచారం చెప్పొద్దు. దయచేసి ప్రజల్ని మభ్యపెట్టొద్దు, కస్టమర్లని మభ్యపెట్టొద్దు, సాధ్యంగా అనేది చెప్పొద్దు. అటు ఇంకా మిగతా నాన్ రియల్ ఎస్టేట్ పర్సన్స్ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇవాళ నేను చూసిన థంబ్నెయిల్ అదే, హైదరాబాద్ రెండో జాయిన్ చేయాలి ఢిల్లీ పొల్యూషన్ కారణంగా. బీజేపీ ఇట్లాంటి తేనెతుట్టను అస్సలు కదిలించదు. ఒకవేళ కదిలిస్తే కేసీఆర్ బ్రహ్మాండంగా రైజ్ అవుతాడు. అఫ్ కోర్స్ ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వదలరు అనుకో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు బలంగా, అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో కొంతమంది మాత్రమే తెలంగాణ వాదాన్ని వినిపించవచ్చు, కొంతమంది లౌక్యంగా వ్యవహరించవచ్చు. కొంతమంది చిన్నారెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ వాదాన్ని ప్రబలంగా వినిపించి మళ్ళీ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకు భయపడి సైలెంట్ అయిపోయిన పరిస్థితి. కొంతమంది రంగారెడ్డి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎమ్మెల్సీ రంగారెడ్డి లాంటి వాళ్ళు అయితే బాహాటంగానే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ ప్రాపకం పొందేందుకు యాంటీ తెలంగాణ కూడా వ్యతిరేకించిన పరిస్థితి. సో ఆ రోజు తెలంగాణకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో భిన్నవాదాలు వినిపించినాయి. బట్ ఎప్పుడైతే తెలంగాణ మెటీరియలైజ్ అవుతుందో అప్పుడు వాళ్ళు పూర్తిగా తెలంగాణ వైపు వచ్చేసారు. మనం పార్లమెంట్ వేదికగా, మరీ ముఖ్యంగా లోక్సభ వేదికగా ఇప్పుడు మంత్రి, అప్పుడు ఎంపీ ఉండే పొన్నం ప్రభాకర్ మామూలు హల్చల్ చేయలేదు. తెలంగాణ బిల్లు పాస్ చేయించడానికి అనుకూలంగా ఫైట్ చేసిన పరిస్థితి. సీమాంధ్రకు సంబంధించిన ఎంపీలను నిలువరించేందుకు ఆయన యథాశక్తి ప్రయత్నం చేశారు. సో వన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా యునైటెడ్ గా దే ఆర్ ఫర్ తెలంగాణ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ తేనెతుట్టును కదిలిస్తుందా? బీజేపీ రెండో రాజధానిగా హైదరాబాద్ చేస్తామని అన్న మరుక్షణం ఇటు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్, అదే రకంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మామూలుగా ఉండదు బీజేపీకి. ఎట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని విభజించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో పూర్తిగా భూస్థాపితమైందో, తెలంగాణలో గనక ఈ రెండో రాజధాని హైదరాబాద్ చేస్తాం దేశానికని బీజేపీ గనక అంటే బీజేపీ పరిస్థితి ఖచ్చితంగా అదే అవుతుంది, భూస్థాపితం అవుతుంది. అట్లాంటి పిచ్చి ప్రయత్నం చేసే ప్రసక్తే ఉండదు. కానీ ఎందుకు చెప్తారో, ఎందుకు మాట్లాడతారో ఇవి నిజంగా రియల్ ఎస్టేట్ అట్లీస్ట్ సరే ఆ ఇండిపెండెంట్ జర్నలిస్టుల సంగతి ఓకే, లీవ్ ఇట్. వాళ్ళకు తోచింది వాళ్ళ వ్యూస్ కోసం ఏదో తాపత్రయపడుతున్నారు, వాళ్ళ జీవనోపాధి అదే అయ్యింది కాబట్టి, ఇప్పుడు ఎక్కడ ఉద్యోగాలు చేయలేదు కాబట్టి పూర్తి స్థాయిలో అదే ఉంది కాబట్టి, నేను ఎట్లాగో మీడియా నుంచి పూర్తిగా బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ వీడియోస్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నాను, వాళ్ళు కూడా అంతే ఆ వీడియోల మీద ఆధారపడి వాళ్ళు జీవనోపాధి వెతుక్కుంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లుగా బిహేవ్ అయ్యి కొంత పొలిటికల్ పార్టీ నుంచి కూడా ఫండింగ్ తీసుకుంటున్నారు. తీసుకొని బట్ హైదరాబాద్ మీద ఎందుకు పడతారు బాస్? ఎట్లా సాధ్యం భయ్యా? నాకు లాజిక్ చెప్పండి, నేను ట్రై చేస్తా కన్విన్స్ అవ్వడానికి. లేదు నేను చెప్తున్న వాటికి మీరు కన్విన్స్ అవ్వండి. అంతేగాని హైదరాబాద్ను రెండో రాజధాని చేయడం రియల్ ఎస్టేట్ సంస్థల వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, నా అడ్వైజ్ ఇట్లా చెప్పి కస్టమర్లను మభ్యపెట్టకండి దయచేసి. ఎప్పటికీ హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కాకూడదు కూడా. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ తెలంగాణ గుండెకాయ. 2040 కల్లా తెలంగాణలో ఉండే మొత్తం ప్రజల కంటే కూడా హైదరాబాద్ నగరంలో ఉండే ప్రజలు 62% ఆఫ్ తెలంగాణ పాపులేషన్ విల్ బి రిసైడింగ్ ఇన్ హైదరాబాద్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. అప్ టు త్రిబుల్ దాకా ఎక్స్పాండ్ కాబోతుంది హెచ్ఎండిఏ లిమిట్స్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి 14,000 చదరపు కిలోమీటర్లకు పైగా మారబోతుంది. ఇలాంటి గుండెకాయను హైదరాబాద్ కు దూరం చేసి ఎన్సీఆర్ పేరిట కేంద్రంలో ఉన్నవారు చక్రం తిప్పి రెండో రాజధానిగా చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? ఇక్కడి రాజకీయ నాయకులు ఊరుకుంటారా? స్వచ్ఛంద సంస్థలు ఊరుకుంటాయా? విద్యార్థి సంఘాలు ఊరుకుంటాయా? యువజన సంఘాలు ఊరుకుంటాయా? ఆ రోజు చూసాం కదా, సకల జనుల సమ్మె లాంటివి చూసాం కదా.
ముక్కోటి గొంతుకలు ఒక్కటై నినదిస్తే ఏం జరిగింది? అలాంటి పరిస్థితి వస్తుంది. అలాంటి తేనె తిట్టే బీజేపీ కదిలించదు. అలాంటి స్టేట్మెంట్ ఈ ప్రకటన చేసేవాళ్ళు, నిజంగా ఈ ప్రకటన చేసేవాళ్ళు ఎక్కడైనా కనీసం ఒక పీస్ ఆఫ్ ఎవిడెన్స్ చూపించండి. ఒక ప్రకటన, లేదు ఒక రాజకీయ పార్టీ తీర్మానము, లేకపోతే ఏదైనా సంఘం దానికోసం పోరాడుతున్న సంఘము, లేదంటే దానికోసం పోరాడుతున్న ఏదైనా రాజకీయ పార్టీ లైక్ టీఆర్ఎస్ తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిందో అలాగా ఒక చిన్న పీస్ ఆఫ్ ఎవిడెన్స్ చూపించి మాట్లాడండి. రియల్ ఎస్టేట్ సంస్థలైనా, లేదు ఇండిపెండెంట్ జర్నలిస్టులైనా. బట్ ఇండిపెండెంట్ జర్నలిస్టులకు మనం ఏం చెప్పలేం. వాళ్ళు వ్యూస్ కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు తండ్లాడుతుండొచ్చు, నో ప్రాబ్లం. బట్ రియల్ ఎస్టేట్ సంస్థలు మీరు చెప్పొద్దు దయచేసి. హైదరాబాద్ రెండో రాజధాని ఎప్పటికీ కాకూడదు. తెలంగాణ ప్రజలు కానివ్వరు, తెలంగాణ రాజకీయ పార్టీలు కానివ్వవు. సో ఇది నాకు ఇవాళ తమ్మునేలు చూడగానే ఖచ్చితంగా ఈ విషయంలో నాకు చెప్పాలనిపించింది. లాజిక్ లెస్ కామెంట్ అది. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని. ఇంకొకడు అడుగు ముందుకేసి హైదరాబాద్ను ఎన్సీఆర్గా చేసి దేశానికి రెండో క్యాపిటల్ చేస్తారు, వరంగల్ తెలంగాణ క్యాపిటల్ అవుతుంది. ఇంకొక అడుగు ముందుకేసి కూడా కొంతమంది ఈ వరంగల్ రూట్లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు చెప్తుంటారు. దేంతో నవ్వుతారు బాస్ ఇట్లాంటివి చూసి. సో సేమ్ టైం నా వ్యూవర్స్ కూడా చెప్తున్నాను, ఈ రకంగా ఎవరైనా ఒక మాట చెప్తే ఇదే అడగండి, ఒక పీస్ ఆఫ్ ఎవిడెన్స్ చూపించమని అడగండి. హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేస్తారు అన్న దానికి ఒక పీస్ ఆఫ్ ఎవిడెన్స్ చూపించమని అడగండి. వాళ్ళు తోక ముడుస్తారు. ఎందుకంటే దీనికి సంబంధించి జస్ట్ ఊహాగానం, జస్ట్ పుకారు, జస్ట్ వదంతి. ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న మ్యాటర్, నా అనాలిసిస్. సేమ్ టైం రాంగ్ ప్రాపగండా చేస్తున్న వారికి ఒక సూచనతో కూడిన వార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.